హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిష్ మెన్ వ్లాగ్స్. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే నేను చెప్పాలనుకున్న టాపిక్, ఈ రోజుల్లో ఎలాంటి పని చేసినా, అంటే గవర్నమెంట్ జాబ్ చేసినా, ప్రైవేట్ జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఏదైనా వెహికల్ నడుపుకున్నా, అదే టీ షాప్ పెట్టుకున్నా, ఇంకేం పెట్టుకున్నా, ఎక్కువ మంది వాళ్ళు స్టార్ట్ చేసే స్టార్టింగ్లోనే నెగిటివిటీతోటి స్టార్ట్ చేస్తారు. అంటే ఇది నడుస్తుందా నడవదా, నేను ఉద్యోగం సరిగా చేయగలుగుతానా చేయలేనా, నాతో అవుతుందా కాదా, ఇది నాతో కాదులే, ఈ పని నాతో కష్టంలే అన్న నెగిటివ్ ఇంటెన్షన్ తోటి, నెగిటివ్ థాట్స్ తోటి స్టార్ట్ చేస్తారు. సో ఐ వాంట్ టు టెల్ యూ ఓ బ్యూటిఫుల్ స్టోరీ. ఈ స్టోరీ వల్ల కొందరి మైండ్ సెట్ చేంజ్ అయినా కూడా ఇట్ మే బీ హెల్ప్ఫుల్ టు దేర్ లైఫ్ ఇఫ్ దే ఇంప్లిమెంట్ దిస్ స్టోరీ ఇన్ దేర్ లైఫ్స్. ఏంటి అంటే, రాములు సీతయ్య అని చెప్పి ఇద్దరు వ్యక్తులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. పక్క పక్కనే పొలాలు ఉంటాయి వాళ్ళవి. వాళ్ళ పొలానికి ఎదురుగా చెరువు గట్టు ఉంటుంది. ఆ చెరువు గట్టు దగ్గర డైలీ రాములు సీతయ్య అనే వాళ్ళిద్దరూ పని చేసుకొని వచ్చి ఈవినింగ్ టైంలో మంచిగా ఒక టేబుల్ వేసుకొని, టేబుల్ దగ్గర వాళ్ళకి ఇష్టమైన డ్రింక్ పెట్టుకొని డ్రింక్ తాగుతూ అలా ఆ చెరువును చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే ఒకరోజు రాములు అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న కుక్కను తీసుకొని వచ్చి ఆ పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ టేబుల్కి ఒక చైన్తో కట్టేసి వెదర్ని బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు. అలా 3 days కలుస్తుంది, 4 days గడుస్తుంది, 5 days కలుస్తుంది. 6th day రోజు కుక్క చైన్ వదిలించుకొని ఆ చెరువులోకి పరిగెడుతూ ఆ చెరువు పై నుంచి రన్నింగ్ చేయడం మొదలు పెడుతుంది. అది చూసిన రాములు ఆశ్చర్యపోతాడు. అదేంది, నా కుక్క చెరువు పైన రన్నింగ్ చేస్తుంది, ఇది మిరాకిల్, అసలు నేను ఇట్లాంటి కుక్కను ప్రపంచంలో ఎక్కడ చూడలేదు, ఇట్స్ ఎ గ్రేట్, అది అని చెప్పి చాలా సంతోషపడతాడు. కానీ ఎవరికి షేర్ చేసుకోవాలో అర్థం కాక ఆలోచనలో పడి నెక్స్ట్ డే సేమ్ అదే కంటిన్యూ రిపీట్ చేస్తాడు. రిపీట్ చేసి పక్కన పొలంలో ఉన్న సీతయ్యని కూడా ఇన్వైట్ చేస్తాడు. ఇన్వైట్ చేసి అక్కడ డ్రింక్ పెట్టి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మెల్లిగా ఆ కుక్క ఒక చైన్ను తీసేస్తాడు. తీసేయగానే ఆ కుక్క ఉరుక్కుంటూ మళ్ళీ చెరువు పై నుంచి రన్నింగ్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుకుంటూ మళ్ళీ వస్తుంది. సీతయ్య అది చూసి ఏమైనా అడుగుతాడేమో అని రాములు అనే వ్యక్తి గమనిస్తాడు. కానీ సీతయ్య ఎలాంటి స్పందన లేకుండా సైలెంట్గా కూర్చుంటాడు. ఏంటి ఈ వ్యక్తి అడగట్లేదు అని చెప్పి మనసులో అనుకొని సరేలే అని చెప్పి సైలెంట్గా కూర్చుంటాడు. నెక్స్ట్ డే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్, మళ్ళీ సీతయ్యను పిలుస్తాడు, కూర్చోబెడతాడు, కుక్కను వదిలిపెడతాడు. అది మళ్ళీ వాటర్ మీద రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళొస్తుంది. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ సీతయ్య వైపు చూస్తాడు. సీతయ్య నుంచి ఎలాంటి స్పందన దొరకదు. 3వ రోజు కూడా సేమ్ అలాగే చేస్తాడు. 3వ రోజు కూడా సీతయ్యని అలా చూస్తాడు. 3వ రోజు కూడా సీతయ్య నుంచి ఎలాంటి స్పందన దొరకదు. 4వ రోజు రాములకు చిరాకు వస్తుంది. చిరాకు వచ్చి అలాగే కుక్కర్ని వదిలిపెట్టేసిన తర్వాత ఉరుక్కుంటూ వచ్చిన తర్వాత, నీకు నా కుక్కను చూస్తే మీకు ఎలాంటి డిఫరెన్స్ కనబడట్లేదా అని ఫ్రస్ట్రేషన్లో సీతయ్యని అడుగుతాడు. అడిగితే దానికి సీతయ్య సింపుల్గా నవ్వి, మీ కుక్క వేస్ట్ కుక్క, పిచ్చి కుక్క, ఎందుకు పనికిరాని కుక్క, ప్రతి కుక్క చెరువులో ఈత కొడితే మీ కుక్క చెరువు మీద నడుచుకుంటూ వస్తుంది,
ఇట్లాంటి కుక్క నేను ఎక్కడ చూడలే, వేస్ట్ కుక్క అనేసరికి రాములు స్టన్ అయిపోతాడు. ఇప్పుడు మీరు చెప్పండి మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అని. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అని అంటే, పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు నెగిటివ్గా చూసే వాడికి ప్రతి విషయం కూడా నెగిటివ్నే కనిపిస్తుంది. అంటే మీరు చేసే పనిలో ఎంత నిబద్ధతో, ఎంత శ్రద్ధతో, ఎంత ఇంటెంట్ తోటి మీరు వర్క్ చేసినా కూడా మిమ్మల్ని నెగిటివ్గా చూడాలనుకున్న వాడు మీరు ఏం చేసినా నెగిటివ్ చూస్తాడు. ఈ స్టోరీలో కూడా సీతయ్య చేసింది అదే. కుక్క యొక్క గొప్పతాన్ని మెచ్చుకోవడం వాని ఉద్దేశం కాదు, రాములను క్రిటిసైజ్ చేయాలనేది వాడి ఉద్దేశం. అందుకే ఆ కుక్క గ్రేట్నెస్ని మెచ్చుకోకుండా రాములని క్రిటిసైజ్ చేస్తాడు. అలాగే మన లైఫ్లో, మన చుట్టూ, మన ఆఫీస్లో కానీ, మన కొలీగ్స్లో కానీ, మన బాసెస్లో కానీ, మన రిలేటివ్స్లో కానీ, మన వెల్ విషర్స్లో కానీ, మన కొలీగ్స్లో కానీ ఎవరైనా సరే మీరు ఒక బెటర్ థింగ్ చేసినప్పుడు వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్ మీకు రాకపోతే మీరు అస్సలు బాధపడకండి. వన్ డే విల్ కమ్, ఆ రోజు మీరు చేసిన వర్క్కి ఖచ్చితంగా వర్త్ లభిస్తుంది. సో డోంట్ ట్రాప్ ఇన్ ఎ నెగిటివిటీ ఆఫ్ అదర్స్ ఫీలింగ్స్ which you are expecting that they will give you positive response. Nobody will give you a positive response in this era. మిమ్మల్ని తప్పు పట్టాలనే చూస్తారు, మీ వర్క్లో తప్పు చూడాలనే చూస్తారు తప్ప నెగిటివ్ పాజిటివ్ చూడాలన్న ఇంటెన్షన్తో ఉన్న వాళ్ళు ఒక 10% పీపుల్ మాత్రమే ఉంటారు. అలాంటి పీపుల్ మీ లైఫ్లో ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. కానీ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో చాలామంది పబ్లిక్ దురదృష్టవంతులు కానీ మిగిలిపోతున్నారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి, నా నెక్స్ట్ వీడియోస్లో రివీల్ చేస్తాను. మీరు సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.